హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో వచ్చేసి జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండ్ అడ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించిన న్యూస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ ఎపిసోడ్స్ అనేవి కంటిన్యూ చేస్తాను కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వచ్చిన నోటిఫికేషన్ కనుక ఒకసారి చూసినట్లయితే హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి 2021కి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దీంట్లో యూజీ అండ్ పీజీ కోర్సెస్ అనేది ఉండడం జరుగుతుంది. యూజీలో వచ్చేసి బీఏ, బీకామ్, బీఎస్సీ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలలో కోర్సెస్ ఉంటాయి. అండ్ పీజీ వచ్చేసి ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలలో కోర్సెస్ అనేది ఉండడం జరుగుతుంది. యూజీకి వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి, పీజీకి వచ్చేసి గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అండ్ దీంట్లో వచ్చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 200 రూపీస్ అనేది ఉండడం జరిగింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 12, 2021. ఈ లోపు మీరు ఆన్లైన్లో 200 రూపీస్ కట్టి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి BRAOU.AC.in/UGPGadmissions.ASPX. దీంట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో 200 రూపీస్ కట్టి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రాంచీలోని ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 206 ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్కి సంబంధించిన ఖాళీలు అనేది ఉండడం జరిగింది. సో పోస్టును బట్టి ఈ 8th క్లాస్, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫికేషన్గా ఉండడం జరిగింది. 14 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు క్వాలిఫికేషన్ ఉంటే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 750 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఉండడం జరిగింది. అకాడమిక్ మెరిట్ ఆధారంగా సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ మీరు అప్లికేషన్ వచ్చేసి ఆఫ్లైన్లో చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 31, 2021. ఆఫ్లైన్లో మీరు పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి జనరల్ మేనేజర్, హెచ్ఈసి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ప్లాంట్ ప్లాజా, ధ్రువ, రాంచీ 834004. ఈ అడ్రస్కి మీరు ఆఫ్లైన్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్లైన్లో అప్లై చేయాలంటే మీరు ఒక ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. దానికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి hecltd.com/jobs@hec.php. దీంట్లోకి వెళ్ళి మీరు ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు ఫిలప్ చేసి అండ్ మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించిన ఆ డాక్యుమెంట్స్ దానికి అటాచ్ చేసి మీరు ఆఫ్లైన్లో ఇక్కడ మీకు మెన్షన్ చేసిన అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి 50 అసిస్టెంట్ కమాండ్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దీంట్లో వచ్చేసి మీరు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనేది అవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూలై 4, 2021. ఎండింగ్ డేట్ వచ్చేసి జూలై 14, 2021. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వెబ్సైట్ వచ్చేసి joinindiancoastguard.gov.in. దీంట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి 65 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఒకసారి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్, అసిస్టెంట్ రేడియో మెకానిక్, కానిస్టేబుల్ సంబంధించిన వేకెన్సీలు అనేది ఉండడం జరిగింది. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి కొన్ని పోస్టులకి మెట్రికులేషన్ ఉంది, కొన్ని పోస్టులకి డిప్లొమా అనేది ఎలిజిబిలిటీ అనేది ఉండడం జరిగింది. ఏజ్ వచ్చేసి 20 నుంచి 28 మధ్యలో ఉన్నవారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో కనుక మీరు అప్లై చేసుకోవాలంటే వెబ్సైట్ వచ్చేసి bsf.gov.in/home. దీంట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన 65 ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దీని ద్వారా కానిస్టేబుల్ గ్రూప్ సికి సంబంధించిన జనరల్ డ్యూటీ పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. ఇది స్పోర్ట్స్ కోటాకు సంబంధించింది కాబట్టి రెజ్లింగ్, కబడ్డీ, కరాటే, ఆర్చరీ, జూడో సంబంధించిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 21,700 నుంచి 69,100 మధ్యలో ఉండడం జరిగింది. సో దీనికి వచ్చేసి ఆల్ ఇండియా వైడ్గా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఈ స్పోర్ట్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉండడం జరిగింది. ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూలై 5, 2021. ఎండింగ్ డేట్
వచ్చేసి September 2, 2021. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి వచ్చేసి వెబ్సైట్ కనుక కావాలనుకుంటే వెబ్సైట్ వచ్చేసి recruitment.itbppolice.nic.in/index.php. దీంట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో ₹100 పే చేసి స్పోర్ట్స్ కోటా వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జస్టిస్ కుమరయ్య కాలేజ్ ఆఫ్ లా నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది వచ్చేసి కరీంనగర్లో ఉండడం జరిగింది. దీంట్లో వచ్చేసి ప్రిన్సిపల్, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్ సంబంధించిన ఖాళీలు అనేది ఉండడం జరిగింది. వీటికి వచ్చేసి LLM, PhD క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పి వాళ్ళు ఇందులో మెన్షన్ చేశారు. అండ్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు 1/7/2021 కంటే ముందు అప్లై చేయాల్సి ఉంటుంది. మీకేమైనా డౌట్ కనుక ఉంటే వాళ్ళు ఇందులో ఫోన్ నెంబర్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. 9848578418 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాలోని NTPC లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీంట్లో వచ్చేసి మొత్తం 2 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. సో దీంట్లో ఖాళీల వైజ్గా చూసుకున్నట్లయితే జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ వచ్చేసి ఒక ఖాళీ ఉంది, పీడియాట్రిషియన్ వచ్చేసి ఒక ఖాళీ ఉంది. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్కి వచ్చేసి MBBS డిగ్రీ ఉండాలి అని చెప్పి వీళ్ళు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో శాలరీ వచ్చేసి ₹1,23,000 శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. పీడియాట్రిషియన్ వచ్చేసి ఒకటే ఖాళీ ఉంది. దీనికి కూడా పీడియాట్రిక్స్లో MD అండ్ MS క్వాలిఫికేషన్ ఉండాలి. శాలరీ వచ్చేసి ₹1,72,500 శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. సో దీంట్లో రిజర్వేషన్ ఉంటాయి అని చెప్పి వాళ్ళు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మీరు దీనికి వచ్చేసి ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. 10/7/2021 లోపు ఈమెయిల్ ఐడికి ఈ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది పంపాలి అని చెప్పి వాళ్ళు ఇందులో మెన్షన్ చేశారు. ఈమెయిల్ ఐడి వచ్చేసి adhocdrntpc@gmail.com. ఈ మెయిల్ ఐడికి మీ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ మీరు పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు 15/7/2021 రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోండి. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుంచి 46 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. పోస్టుల వైజ్గా వేకెన్సీలు కనుక చూసుకున్నట్లయితే జనరల్ మేనేజర్ 1, డిప్యూటీ జనరల్ మేనేజర్ 3, మెడికల్ ఆఫీసర్ 2, అసిస్టెంట్ మేనేజర్ 3, ఎలక్ట్రానిక్స్ 12, మెకానికల్ 9, ఎలక్ట్రికల్ 3, సివిల్ 3, కంప్యూటర్ సైన్స్ 2, ఆప్టిక్స్ 1, బిజినెస్ డెవలప్మెంట్ 1, ఫైనాన్స్ 3, HR 3 ఖాళీలు, మొత్తం 46 ఖాళీలు అనేది ఉండడం జరిగింది. సో పోస్టులను బట్టి 25 lakhs నుంచి 10 lakhs వరకు శాలరీలు అనేది ఉండడం జరిగింది. సో మీరు కనుక అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. BDLindia.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 19/7/2021. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. శంషాబాద్లో ఉన్న వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీంట్లో వచ్చేసి ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించిన ఖాళీలు అనేది భర్తీ చేయడం జరుగుతుంది. సో దీనికి ఒక ఇంటర్వ్యూ అనేది ఉండడం జరిగింది. 1/7/2021 రోజు మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈ ఖాళీలు అనేది ఉండడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. మహబూబ్ నగర్లో ఉన్న SVS మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుండి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కోసం ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఒకసారి వేకెన్సీలు కనుక చూసుకున్నట్లయితే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ అండ్ ఆర్థోపెడిక్ సంబంధించిన ఖాళీలు అనేది ఉండడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేసిన మెయిల్ ఐడికి వాళ్ళ రెజ్యూమేస్ని ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ ఐడి వచ్చేసి svsmc_mbnr@yahoo.co.in. ఈ మెయిల్ ఐడికి మీ రెజ్యూమేస్ని ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి వాళ్ళ ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు వాళ్ళకి ఫోన్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్గా ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు నోటిఫికేషన్స్. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ కంటిన్యూ చేయాలా వద్దా అని కూడా మీరు కామెంట్ చేయండి. మీరు చేసిన కామెంట్ బట్టి నేను ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే.